ఎలా ఉంటుంది రోజు మనకు వచ్చే పాల ప్యాకెట్లు మీ దాకా ఎలా వస్తాయో ఈ వీడియోలో చూడండి, ఒక ఐడియా వచ్చేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ప్రతిరోజు అందరికీ ఇంటి ముందుకు పాల ప్యాకెట్లు వచ్చేస్తూ ఉంటాయి. సో ఆ పాల ప్యాకెట్లు మీ ఇంటి ముందుకు రావాలంటే ఎలా వస్తాయి అనేసి ఈ వీడియో చూడండి, మీకైతే ఒక ఐడియా వచ్చేస్తుంది. సో ఇప్పుడైతే మనం కావల్లో ఉన్న తిరుమల డైరీ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ నాకు తెలిసిన వాడు ఉన్నాడు, మా అన్న అనమాట వరుసకి. సో వారు తిరిగి నేను పాల బండికి వెళ్తున్నా, వరకనే మంచి బ్లాగ్ వస్తుంది అనేసి. సో ఇప్పుడైతే ఆ పాలు మీ ఇంటి దాకా ఎలా వస్తాయో ఈ వీడియో చూడండి, ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ముందుగా ఇప్పుడు మీరు ఇటు పక్క చూస్తున్నారు కదా, వైట్ కలర్ వ్యాను, అది పెద్దది. దాంట్లో నుంచి పాలు వస్తాయి బయట నుంచి అంటే లైక్ నెల్లూరు, గూడూరు పెద్ద పెద్ద డైరీలు ఉంటాయి అనమాట అక్కడ. సో అక్కడ నుంచి మనకి ఇట్లా చిన్న చిన్న డైరీలకి అయితే ఎక్స్పోర్ట్ అవుతాయి. ఫస్ట్ అక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అయిన తర్వాత చూడండి సరుకు ఇదంతా దీని నుంచి దీనికి షిఫ్ట్ చేస్తారు. నీట్గా సరుకు దింపేదానికి పాయింట్లు ఉంటాయి కదా, అట్లాగా చివరిలో ఉండేటివన్నీ చివరిలో పెట్టేసుకుంటారు, ముందు దింపాల్సినవన్నీ ముందు పెట్టుకుంటారు. అలా సెట్ చేసుకొని ఆ పాయింట్లు వైజ్గా దింపుకుంటూ వస్తారు. సో అది కూడా చూపిస్తాయి ఈరోజు మీకు. ప్రస్తుతానికైతే మన వాళ్ళు బండికి లోడ్ ఎక్కిస్తున్నారు. ఈరోజు మనం పోతున్న బండి ఈ టాటా మ్యాజిక్. మంచిగా మనం కూడా బండి ఎక్కచ్చు, బండి తోలచ్చు, బాగా మంచి ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఇంతకుముందు చాలాసార్లు వచ్చినా నేను. సో ఈసారి మీకు ఒక మంచి బ్లాగ్ వచ్చినట్టు వస్తుంది అనేసి మళ్ళీ వచ్చా. మనం పోయే బండికి ఎక్కిస్తున్నాడా సరిగా? మనం పోయే బండికి ఎక్కిస్తున్నాడా? అబ్బా 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 అబ్బా, లొకేషన్ ఏందిరా? సో ఇప్పుడు పోయి కావాల్సి పక్కన ఏమరా అన్న వరుస అవుతాడు, కానీ ఇద్దరు ఒకటే వయసు, నాకన్నా నెల పెద్దోడు అంతే. అంతా ఒకటే, చదువుకొని చేసింది అంతా ఎవరు అంతా ఒకటే. ఇప్పుడు నుంచి కావాలి పోయేసి మంచి పాటలు గేట్లు ఉన్నాయి బండిలో, ఎంజాయ్ చేద్దాం. ఇప్పుడు మనం కావాల ఫస్ట్ పాయింట్ దగ్గర ఉన్నాం. సో మనం ఇట్లా వేసుకున్న సరుకు అంతా తీసుకొని వాళ్ళ అంగడిలో డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళ. వాళ్ళకి పేపర్ ఇస్తున్నాడు కదా, ఆ పేపర్ ఏంటంటే ఇప్పుడు మనకి ఎంత సరుకు ఇస్తున్నా వాళ్ళకి అనేసి తెలియాలి కాబట్టి, సో ఒక ఐడెంటిటీ కోసం ఆ పేపర్ అనేది ఉంటుందన్నమాట. మొత్తాన్ని పాల బండి ఎక్కేస్తాను నేను. సో ఇప్పుడు నేను ఎక్కేసే బండి తోలేదానికి వెనకాల ట్రాక్టర్లు ఉన్నాయి. ఏరా తొందరగా కానీరా. మూడవ పాయింట్ వచ్చేసి వాయనంద ప్రెస్ రోడ్ అనమాట. ఇది చూస్తున్నారు కదా, కావల్లో మనోడైతే లోడ్ దింపేస్తున్నాడు. మనం పర్మనెంట్ డ్రైవర్ కాదు కదా, ఏదో సరదాగా వస్తున్నాం కాబట్టి. సో నేనైతే దిగట్లా, లేదంటే ఒకవేళ దీనికే వచ్చేవాడైతే తప్పనిసరిగా వాడే దింపుకొని వాడే ఎత్తుకోవాలి. అది అట్లా ఉంటుంది ఇక్కడ వ్యవహారం. ఒరే లైట్ వెళ్ళింది అది. సో గాయ్స్ ఇప్పుడైతే ఉలవపాడు పోవాలి, బండి ఎక్కేస్తున్నా. మంచి పాటలు పెడతా చూడండి. ఏమరా అది ఇప్పుడు రైట్ నో వచ్చేసి మనం ఉలవపాడు దాకా వచ్చాం. యాక్చువల్గా ఈరోజు మనం పోవాల్సింది ఒంగోలు అంటే వాయా సింగరాకొండ ప్లస్ కందుకూరు కూడా పోవాలా. కందుకూరు నుంచి మళ్ళీ ఒంగోలు, మళ్ళీ రిటర్న్ అవ్వాలా. మంచి జర్నీ ఉంది, నాకైతే సూపర్ ఉంది. ఈ సాంగ్స్ వాన కూడా పడుతుంది, నెంబర్ 1. సింగరాకొండ ఇదే. సో గాయ్స్ సింగరాకొండకి అయితే వచ్చేసాము. చూడండి టక్క అసలు సూపర్. అసలు ఇది నాకైతే వాడు ఉన్నాడు కాబట్టి బండిలో నుంచి సరుకు తీసుకునేదానికి పెద్ద ఇబ్బంది లేదు కాబట్టి నేను దిగట్లా. దిగే పని ఉంటే అప్పుడు కష్టం ఉంటుంది, కానీ ఇప్పుడు మంచి ఎంజాయ్మెంట్. ఇది వచ్చేసి మనకి సింగరాకొండ 2వ పాయింట్. ఇది శ్రీ సాయి విఘ్నేష్
సో ఇక్కడికి వస్తాయి పాలు. ఇక్కడ నుంచి ప్రతి దగ్గరికి మళ్ళీ ఏ షాపులో ఆ షాపులలో ఇంపోర్ట్ చేసుకుంటారు. బాగుంది కదా భలే వాళ్ళ. ఇగో మనోడైతే సరికి వేసేస్తా ఉన్నాడు. మళ్ళీ ఇప్పుడు మనం ఇక్కడ నుంచి అక్కడ సింగరాకం నుంచి మనం కందుకూరు పోవాలి. ఇప్పుడు అది ఇంకో అడ్వెంచర్, సింగిల్ లైన్ అది. ఇవి ఇంతలాగే మాటలోనే మనం కందుకూరుకు కూడా వచ్చేసాం. ఇదో మన మిల్క్ వ్యాన్. ఇప్పుడు అమ్మ హెవీ మనోడైతే పాలు వేసేస్తా ఉన్నాడు. పక్కన మంచి బేకరీ ఉందాడా. దీని తర్వాత డైరెక్ట్గా మళ్ళీ ఒంగోలు. ఇదిగో పాయింట్ మనం తెచ్చిన సరికి ఇది. ఒక పాయింట్కి పాలు ప్యాకెట్లు తేవాలంటే ఇన్ని కష్టాలు పడాలి. ఉదయాన్నే మీకు పాలు తాగేస్తారు, ఛాయ్ తాగేస్తారు. ముందు తేవాలంటే మాటలా నైట్ పూట తెచ్చుకొని ఆడ వేసుకొని పాయింట్లు వేసుకొని వాళ్ళకి బిల్లులు ఇచ్చుకొని ఒక్క దగ్గర మిస్ అయినా కూడా మళ్ళీ మాకే రంగులు. అమ్మో చాలా మ్యాటర్ ఉంది. పాలు తాగినంత ఈజీ కాదు పాలు పంచడం బాబోయ్. ఏ టంగుటూరు మీదుగా నెల్లూరు ఏంద్రాదే ఒంగోలు. ఏ మాటగా మాట మ్యాజిక్లో లైట్ ఉంది చూడండి, ఎంత లైట్ కొడుతుంది అక్క. ఏమైనా కష్టపడితే ముఖంలోనే కనిపించేస్తుంది అంటే ఇదేనేమో. చూడండి ముఖం అంతా చెమట పడేసి కష్టం నిలుస్తుంది. ఫైనల్లీ ఒంగోలుకి ఎరావిడు. ఎంత కష్టపడి వీడియోలు తీస్తామా, ఆడ చూస్తేనేమో 50, 60 ఆ వ్యూస్ చూస్తుంటే బాగా వేస్తుంది ఒక్కోసారి. ఇప్పుడు నేను ఒక పక్క డ్రైవింగ్ చేస్తున్నానా, ఒక పక్క వీడియో చేస్తున్నా. మామూలుగా ఇప్పుడు నువ్వు నేను దానికి పోతున్నా కారుకి, అప్పుడు కూడా అంతే కదా, నేను ఒక్కనే తీసుకుంటా. వాళ్ళు ఎవరిని అడగడానికి లే. చెప్పు గాయ్స్, ఒంగోలు లోపలికైతే ఎంట్రీ ఇచ్చేస్తున్నాం. ఫోన్ కదలకుండా పట్టుకున్నా బట్ట. అదేంది ఇది లాస్ట్ది ఒంగోలుది. సో దీంట్లో డైరెక్ట్గా బండ్లో పెట్టాలంట. అదొక 4, ఇదొకటి. అబ్బా అయిపోయింది ఒంగోలు కూడా. ఇప్పుడైతే మనం కావాలి బయలుదేరేయాలి. టైం వచ్చేసి 9 అవుతుంది. సో ఇక కావాలి ఒక 2 hours 2.5 hours పడుతుంది. మొత్తం 11:30 అవుతుంది ఇంటికి వెళ్ళేసరికి. సో అదనమాట. మీకు ఒక్కరోజు పాలు రావాలంటే ఈ బండి ముందు అంగళ్ళకి అడగెళ్ళాలి, అంగళ్ళకి అన్నీ షేర్ చేయాలి. చాలా పెద్ద ప్రాసెస్ అయితే ఉంది. సో మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకున్నా. ఇఫ్ ఇన్కేస్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మళ్ళీ సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ జై హింద్.